నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే 116వ కీర్తన 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అద్భుతమైన వాక్కును దేవుడు ఈ దినము మీకు విడుదల చేస్తున్నారు. మీరందరూ గ్రహించాలి. ఈ వాక్యమును మీరు ప్రవచనముగా తీసుకోవాలి. ఈ వాక్యములో 3 విషయాలు చెప్పబడి ఉన్నది. ఫస్ట్ విషయం మీకు నేను చెప్తాను. 116:8 మరణము నుండి నా ప్రాణమును నీవు తప్పించి ఉన్నావు. మరణము నుండి నా ప్రాణమును. ఒక దినము ఎలాగైనా మరణించాలి అనేది అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో ఏమున్నదంటే నరుడు ఒకేసారి జన్మించడం, ఒకేసారి మరణించడం, తరువాత తీర్పు అతనికి ఉన్నది అనే విషయమును బైబిల్ తేటగా చెప్పుచున్నది. వాని క్రియల చొప్పున ఇంకొక వ్యక్తి యొక్క భారమును మనం మోయలేము. ఇంకొక వ్యక్తి చేసిన తప్పుకు మనం పోయి నాకు ఇవ్వండి ఆ శిక్షని అని మనం అడగలేము. వాని క్రియల చొప్పున. కాబట్టి మరణము తప్పకుండా వస్తుందని అందరికీ తెలుసు. కానీ నా ఆత్మను, నా ప్రాణమును మరణమునకు తప్పించితివి అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన రక్తమును మన కొరకు చిందించి పాపం నుండి విడుదలనిచ్చి మరణము నుండి మనలను తప్పించి ఉన్నాడు. అంటే బైబిలే చెప్పుచున్నది పాపము వల్ల వచ్చే జీతం మరణం. అంటే మరణం అంటే నరకము, పరలోకము, ఈ 2 కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. యేసు రక్తం ద్వారా కడగబడి పాపాల నుండి విడుదలను పొంది రక్షణ పొందిన వారు పరలోకానికి వెళుతురు. లేకపోతే నరకం వెళ్ళి అక్కడ మరణం అంటే ఎప్పుడు కూడా పురుగులు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి ఒక స్థలము. ఆత్మకు మరణం అక్కడనే. ఆత్మకు శరీరము ఇక్కడ మరణించినప్పుడు శరీరమును సమాధి చేస్తున్నారు, కొందరు కాల్చి వేస్తున్నారు. శరీరము ఇక్కడ విడువబడి ఆత్మ దేవుని దగ్గరికి వెలుచున్నది. ఒకటి పరలోకం, లేకపోతే నరకం. నరకములో మరణ అవస్థ అక్కడ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. కేకలు అంటే రోదన ధ్వని. రష్యా కంట్రీలో భూమిని రంధ్రం చేశారంట. ఎంతవరకు భూమి ఉండదో చూద్దామని పరీక్ష చేసేవారు విజ్ఞానులు ఏం చేశారంటే భూమిని రంధ్రం చేశారంట. కొన్ని కిలోమీటర్ రంధ్రం చేసిన తర్వాత భయంకరమైన అరుపులు, కేకల శబ్దము, కేకలు అంటే రోదన ధ్వని, అయ్యో 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 అని కోట్ల ప్రజలు ఏడుచుచున్న ఏడుపు శబ్దం విని వెంటనే రంధ్రమును బంద్ చేశారు. కొందరు విజ్ఞానులు పనికి రాలేదంట, లీవ్ పెట్టి వెళ్ళిపోయారంట. ఆ శబ్దం, అరుపులు విని భయపడి
కలవరం వచ్చేసింది, వారిలో భయం వచ్చేసింది, వణుకు వచ్చేసింది, రాజీనామా చేసి వెళ్ళిపోయారంట కొందరు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మరణం అక్కడ నరకముల అవస్థ, బాధలు, పొరుగులు, అగ్ని, అటువంటి స్థలం. పరలోక రాజ్యం సంతోషమైన స్థలం. కాబట్టి నా ప్రాణమును మరణమునకు తప్పించితివి. దేవుడు తన స్వరక్తమును మన కొరకు చెందించి రక్షణ ఇచ్చి మరణమునకు తప్పించి పరలోక రాజ్యం వైపు మనలను నడిపించుచున్నాడు. ఈ గొప్ప రక్షణను ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. ఏదైనా మంచి ఆఫర్ వస్తే వదిలిపెడతామా? ఎక్కడ ఆఫర్ ఉన్నది, అమెజాన్లో పోయి ఆఫర్ టుడే అని అదే కొడతాం. ఇవాళ ఏదైనా ఆఫర్ ఉన్నదా, మంచి మంచి డీల్ ఉన్నదా, టీవీ కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి అని మనం చూస్తూ ఉంటాం. ఆఫర్ వస్తే వదిలిపెడతారా? లాస్ట్ డేస్లో ఉన్నాం. ఈ సంవత్సరపు ఆరంభంలో చెప్పాను, తప్పు అని తెలియక చేసిన వారిని దేవుడు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వరకు కూడా తన వైపు ఆయన ఆకర్షిస్తాడు. ప్రపంచం అంతటా రక్షణ వార్త వినబడుతుంది. ప్రజలు దేవుని వద్దకు రావడము, రక్షణ పొందడం, ఇది అన్నీ మనం చూస్తూ ఉంటాం అని నేను జనవరి నెల చెప్పాను. గొప్ప మార్పు అక్కడ జరుగుతున్నది. మొత్తం యుద్ధము, ఏం అర్థం కావట్లేదు. ఎవరిని అటాక్ చేస్తున్నారు, ఏంటిది ఏం అర్థం కావట్లేదు. అటువంటి ఒక పరిస్థితి ప్రపంచంలో ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ ప్రాణమును మరణమునకు తప్పించి తిని. కాబట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. తప్పించి ఉన్నావు అని దావీదు అంటున్నాడు. దేవుడు తప్పించుచున్నాడు మనలను అను విషయమును ఈ దినము సూటిగా మీరు మీ జీవితంలో తెలుసుకోవాలి, పాటించాలి, రక్షణను పొందాలి, ఈ గొప్ప సంతోషమును పొందాలి. తర్వాత మీ ప్రాణమును మరణమునకు దేవుడు తప్పించాడని ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. అటువంటి కృపను దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రేయర్ చేస్తాను. ప్రభువా, ఒకసారి ఈ దినము వాగ్దానమును వినిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. మీ శక్తి కుమ్మరించబడునుగాక, ప్రతి ఒక్కరిని తాకునుగాక, అడ్డు ఆటంకులు అన్నిటినీ దూరం చేయండి. ప్రభువా, సంతోషం, సమాధానం దయచేయండి. ఈ దినము ఏ పని చేసినా మీరు తోడుగా ఉండి నడిపించండి. కుటుంబమును, పిల్లలు, వారికి భద్రత దయచేయండి, తోడుగా ఉండండి, కన్నీరును తోడువండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ నెల స్పెషల్ మీటింగ్స్ ఉన్నవి, గమనించండి. ప్రతి నెల కూడా స్పెషల్ మీటింగ్ 2 days జరుగుతుంది. ఒక దినము పాస్టర్స్ కూడిక జరుగుతుంది, ఒక దినము పబ్లిక్ ప్రజల కొరకు జరుగుతుంది హీలింగ్ సర్వీస్. ఈ నెల 13, 14 శుక్రవారం, శనివారం ఉదయము 10 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 2 days కూడా ఉచిత భోజన వసతి కూడా ఉన్నది. దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి బస్సు వసతి ఉన్నది. రైల్వే స్టేషన్ నుండి బస్సు మీకు మిమ్మల్ని తీసుకురావడానికి, తీసుకుపోవడానికి బస్ వసతి ఏర్పాటు చేశాము. గమనించండి, కుటుంబముగా రండి. 2 వీలర్లో ఉన్నవారు 2 వీలర్లో రావచ్చు, కారు ఉన్నవారు కారులో రావచ్చు. మీరు కుటుంబముగా వచ్చి పాలు పొందండి. 13, 14 శుక్రవారం, శనివారం 2 దినములు పాస్టర్స్ కూడిక, ఒకటి ప్రజలకు సెకండ్ సాటర్డే. గమనించండి, ప్రభు మీతో చక్కగా మాట్లాడుతాడు. ప్రవచన రీతిగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఇంకా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభు చక్కగా మీతో మాట్లాడుతాడు. రండి, ప్రభు మిమ్మల్ని దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బ్లెస్ యూ.